చంద్రబాబు గారి హత్యకు కుట్ర జరుగుతోందా? చంద్రబాబు ప్రాణాలకు ముప్పుందా? అందులో భాగంగానే ఈరోజు ఆయన ప్రయాణించినటువంటి హెలికాప్టర్ దారి తప్పిందా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గాకుమార్ గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే అండి. నమస్తే కృష్ణ గారు, మన వీక్షకులు కూడా నమస్కారం. సార్, చంద్రబాబు ప్రాణాలకు ముప్పుందా? చంద్రబాబు హత్యకు కుట్ర జరుగుతోందా? అందులో భాగంగానే ఈరోజు ఆయన ప్రయాణించినటువంటి హెలికాప్టర్ దారి తప్పిందా అంటే ఏం చెప్తారు సార్? నిన్న కమలాపురం సభలో ఆయన మాట్లాడుతూ నా ప్రాణాలకు ముప్పు ఉంది, నాకు ప్రాణహాని ఉందంటూ కూడా ఆయన మాట్లాడారు. నిన్న అలా మాట్లాడారో లేదో ఈరోజు హెలికాప్టర్కి సంబంధించినటువంటి ఘటన చోటు చేసుకుంది. హెలికాప్టర్ ఘటన ఇప్పుడు అందరినీ కలిసివేస్తూ ఉంది. ఏంటి సార్, దీన్ని ఎలా చూడొచ్చు? ఇవాళ హెలికాప్టర్ ఘటన మీరు అన్నట్టు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ కొంతసేపు ఉత్కంఠ రేపిందండి. ఆందోళన కలిగించింది ప్రజలకి. ఎందుకంటే గతంలో రాజశేఖర రెడ్డి గారి హెలికాప్టర్ కూడా ఇలాంటిదే జరిగింది. అందులోనూ నిన్న ఆయన కమలాపూర్లో అన్న మాటలు, తర్వాత ఆయన అరెస్టుకు ముందు కూడా ఒక 3 రోజుల ముందు నా అరెస్ట్ జరగవచ్చు అని కూడా చెప్పారు. అన్నట్టుగానే అరెస్ట్ జరిగింది. 52 రోజుల పాటు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉండాల్సి వచ్చింది. అట్లాగే ఇప్పుడు ఇది అన్న తర్వాత జరగటం ఇది చాలా ఉత్కంఠ అయితే ప్రజలకు కలిగింది. అభిమానులకి, టీడీపీ క్యాడర్ అయితే చాలా కంగారు పడింది. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన విషయాలు కూడా, ఇప్పుడు తన తండ్రి మీద హత్య ప్రయత్నం జరిగింది అన్నాడు. ఆ తర్వాత గత ఎన్నికల ముందు ఈయన వివేకానంద రెడ్డి గారి హత్య జరిగింది. ఈ ఎన్నికల ముందు ఇలాంటి హత్యలు, అనుమానాస్పద మృతులు జరగటం అనేది కొంత తెలుగు రాష్ట్రాల్లో, అంటే సమైక్య ఆంధ్రప్రదేశ్లో నుంచి మొదలుపెట్టి చివరి 10 ఏళ్లలో జరిగిన సంఘటనలు కొంచెం ఆందోళన కలిగించే విధంగానే ఉన్నాయి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా తన సొంత తండ్రి రాజశేఖర రెడ్డి గారి మరణ విషయంలో ఇవాళ కూడా ఆయన కాంగ్రెస్ని నిందిస్తున్నాడు. ఇవాళ కూడా మా తండ్రిని చంపిన పార్టీయే నా చెల్లికి పదవి ఇచ్చి మా కుటుంబంలో అంతర్గత కలహాలు సృష్టిస్తుందని. ఇప్పుడు ఆయన మళ్ళీ కూడా దాన్ని రిపీట్ చేశాడంటే ఆయన హత్యలో, ఆయన మరణం వెనకాల ఏదో కుంభకోణం అయితే దాగుంది, కుట్రకోణం అనేది ఇప్పుడు అర్థమవుతుంది కదా. మనమైతే కొట్టేసేయాల్సినంత ఈజీ ఇష్యూ కాదు. కానీ మరి ఆయన ముఖ్యమంత్రిగా ఉండి 5 సంవత్సరాల నుంచి ఎందుకు సైలెంట్గా ఉన్నాడు, ఎన్నికల ముందే ఎందుకు కదుపుతున్నాడు, ఇలాంటి అంశాలు అనేది అసలు ప్రజలకు కూడా అర్థం కావట్లేదు. ఈ ముఖ్యమంత్రిని నమ్మాలా, నమ్మకూడదా? అలాగే వివేకానంద రెడ్డి గారి హత్య కూడా గతంలో తన సొంతానికి ఉపయోగించుకున్న తర్వాత దాని గురించి ఆయన పట్టించుకున్న దాఖలా లేదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు నిన్న ఆ మాట అనటం, ఇవాళ ఇది జరగటం, తర్వాత ప్రతిపక్ష నాయకుల మీద దాడులు చేయటం అనేది, లేకపోతే రాజకీయంగా అడ్డం వచ్చిన వాళ్ళని భౌతికంగా తొలగించే సాంప్రదాయం, అటువంటి స్పీడ్ పాలిటిక్స్ వాళ్ళ గత 10 ఏళ్ల నుంచి తెలుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నాయి. అది ఆందోళన కలిగించే అంశమే. ఇవాళ ఆయన జరగవచ్చు, రేపు ఇంకోళ్ళు జరగవచ్చు. ఏదైనా కూడా అటువంటి సంప్రదాయం అనేది, అటువంటి ఆలోచన విధానం అనేది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఉంది. ఇవాళ మనం అది తెలంగాణలో ఆ మాట చెప్పలేము. ఎందుకంటే తెలంగాణలో అంత వ్యక్తిగతంగా తీసుకుని పోరాడిన సందర్భం లేదు. మొన్న ఎలక్షన్ లేటెస్ట్గా కూడా కేసీఆర్ గారు ఉందాగా తను ఓటమిని ఒప్పుకున్నాడు. ఆయన తక్కువ అంచనా వేశాడు రేవంత్ రెడ్డి అసలు ఈయన ఏం గెలుస్తాడని. కానీ అంత గెలిచిన తర్వాత కూడా పార్టీ అటువంటి భౌతికమైన దాడులు చేస్తామని కానీ, లేకపోతే భౌతికంగా తొలగిస్తామని కానీ అటువంటి మాటలు అయితే బీఆర్ఎస్ నుంచి రాలా. ఎంతసేపు వాళ్ళు మీరు ఇచ్చిన 6 సూత్రాలు తొందరగా అమలు చేయమని తొందర పెడుతున్నారే తప్ప వేరే విధమైన బెదిరింపులకు దిగటల్లా. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ తండ్రి గురించి కాంగ్రెస్ పార్టీ మీద ఇంత ఆరోపణ చేసి, బీజేపీతో ఆయనకి ఇంత అనుబంధం ఉండి కూడా దాన్ని ఎందుకు ప్రజల ముందు విచారణ జరిపిస్తే, ప్రజల్లో ఆయనకే అంత అనుమానాలు ఉంటే రాజశేఖర రెడ్డి గారి అభిమానులు 2 రాష్ట్రాల్లో, తెలంగాణలోనూ ఉన్నారు, ఆంధ్రప్రదేశ్లోనూ ఉన్నారు. వాళ్ళందరికీ మళ్ళీ చిగురిస్తున్నాయి అనుమానాలు. వాళ్ళకి వాళ్ళు సమాధానం పరుచుకున్నారు. ఏదో అది ఒక ప్రమాదవశాత్తే జరిగింది, లేకపోతే అంతమంది చనిపోవటం, హెలికాప్టర్ అట్ట బెళ్ళబీటుగా కూలిపోవటం, వాతావరణం ప్రతికూలంగా ఉందని ఫిజికల్గా కనపడుతుంది అందరికీ, సమాధానం పరుచుకున్నారు. కానీ మళ్ళీ వాళ్ళ కాంగ్రెస్ లాంటి ఒక పెద్ద పార్టీ మీద, గతంలో వాళ్ళ తండ్రిని ఎవరైతే పిసిసి ప్రెసిడెంట్ చేశారో, 2 సార్లు ముఖ్యమంత్రి చేశారో, అటువంటి పార్టీ మీద
ముఖ్యమంత్రిగా పదవిలో ఉండి బాధ్యతాయుతమైన పదవిలో ఉండి మరి వాళ్ళ ఆయన తమాషాగా రాజకీయ ప్రయోజనాల కోసం ఈ ఆరోపణ చేస్తున్నారా? నిజంగా కనుక ఆ కారణాలు ఉన్నాయా? నిజంగా కనుక ఆ కారణాలు ఉంటే ఖచ్చితంగా అది కాంగ్రెస్ పార్టీ అవ్వచ్చు, అంతకన్నా పెద్ద పార్టీ అవ్వచ్చు, జాతీయ పార్టీ, అటువంటి ఆ విషయాలను వదిలిపెట్టకూడదండి. ఒక వ్యక్తిని భౌతికంగా కుట్రపూర్వకంగా చంపటం అనేది రాజకీయాల్లో, అందులో భారత రాజకీయాల్లో అభిలషణీయం కాదు. ఇవి మనం ఒక ప్రజాస్వామ్యం లేటుగా వచ్చాం, మనం ప్రజాస్వామ్యంలోకి. తర్వాత మొదటి నుంచి భారతీయ సాంప్రదాయం విలువలు ఉన్నాయి, అంతే తప్ప వ్యక్తిగతంగా ఎలిమినేషన్ అంటే లేపేసేయటం అనే దృక్పథం లేదు. ఈరోజు కూడా చంద్రబాబు గారు ప్రయాణిస్తున్నటువంటి హెలికాప్టర్కి సంబంధించి ఏటీసీ అలాగే పైలట్ మధ్య సమన్వయ లోపం ఏర్పడింది. ఆ సమన్వయ లోపం కారణంగా సిగ్నల్స్ ఒకవైపు చూపిస్తుంటే ఏటీసీ, పైలట్ ఇంకొక వైపు తీసుకెళ్లారు అంటూ కూడా ఒక వార్త మనం మార్నింగ్ నుంచి వింటూనే ఉన్నాం. ఏంటి సార్, నిజంగా చంద్రబాబు గారి మీద హత్య చేసే దాంట్లో భాగంగానే, ఆ ప్రయత్నంలో భాగంగానే హెలికాప్టర్ దారి తప్పిందని మనం భావించవచ్చా అంటే ఏం చెప్తారు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ తండ్రి గారి విషయంలో చేసిన ఆరోపణ ఇది దగ్గరగా ఉన్నాయండి. కృష్ణ గారు ఆయన కూడా కత్తితో పొడిచారనో గొడ్డలతో నరికారనో చెప్పట్లేదు. హెలికాప్టర్ ప్రమాదంలోనే ఒక కుట్రకోణం దాగి ఉంది అంటున్నాడు ఆయన. ఇప్పుడు ఇవాళ కూడా మీరు చెబుతున్న దాన్ని బట్టి ఏటీసీ ఒకవైపు సిగ్నల్ ఇస్తుంటే పైలట్ మరి ఇంకొక వైపుకి వెళ్తున్నాడంటే ఆయనకి అవగాహన లోపమా, లేకపోతే దీని వెనకాల ఏదన్నా కుట్రకోణం ఉందా? అంటే సాబటైజ్ ఎవరన్నా ఇటువంటి కావాలని చేయిస్తున్నారా తెలీదు. ఇప్పుడు సేఫ్గా ల్యాండ్ అవ్వబట్టి సరిపోయింది, కానీ సేఫ్గా ల్యాండ్ అవ్వకపోతే ఏటీసీతో సంబంధాలు దిగిపోయిన తర్వాత హెలికాప్టర్లు కానీ ఫ్లైట్లు కానీ అవి సేఫ్గా ల్యాండ్ అయ్యే పరిస్థితి ఒక 5% 2% ఉంటుందండి. లెస్ దాన్ 5%. 95%లో అవి కాంటాక్ట్ కోల్పోయినాయి అంటే అవి లాస్ట్ అన్నట్టే ఎప్పుడైనా సరే. ఎందుకంటే అవి వితౌట్ ఏటీసీ కంట్రోల్ డైరెక్షన్స్ లేకుండా ఏ హెలికాప్టర్ కానీ ఏ ఏరోప్లేన్ ఏదైనా సరే వాయువేగంగాలు ఏనా అవి డైరెక్షన్ని తీసుకోలేవు, చూసుకోలేవు. అవి తప్పినాయి అంటే మాత్రం కూలిపోతాయి ఎక్కడోసారి రాంగ్ రూట్లో వెళ్ళి. ఇంకా హెలికాప్టర్ కన్నా ఎక్కడన్నా ల్యాండింగ్ చేసుకోవడానికి అంటే పైలట్ కొంత తెలివి ఉండి ఒక సేఫ్ జోన్ దొరికినప్పుడు ఒక ఎటు రూట్ దొరకని టైంలో సేఫ్ ల్యాండింగ్ చేసుకోవచ్చు. కానీ ఒకసారి హెలికాప్టర్ కూడా కూలిపోయిన సందర్భాలు ఎక్కువ ఉన్నాయి. కానీ ల్యాండ్ చేయడానికి ఎయిర్ క్రాఫ్ట్ కన్నా దీనికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. ఎంత కొంత స్థలం దొరికినా. ఆ రోజు ఏమైందంటే అక్కడ నిజానికి అది అడవి అవటం వలన పైలట్ వాతావరణం అనుకూలించినప్పుడు ఏదో ఒక రకంగా హెలికాప్టర్ ల్యాండింగ్ చేద్దాం అనుకున్నా కూడా చెట్లలో సాధ్యం కాక కూడా క్రాష్ అయిపోయి కూడా ఉండొచ్చు. లేదు ఆ వాతావరణం బ్యాడ్ వెదరు న్యూమలోకమస్ మేఘాల మూలన కూడా జరిగింది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చెబుతున్న పరిస్థితులు, గతంలో 10 ఏళ్లలో జరిగిన రాష్ట్రంలో జరిగిన పరిణామాలు, ప్రతి అంశాన్ని అనుమానించాల్సిన పరిస్థితి అయితే వస్తుందండి. అది ముఖ్యంగా రాజకీయ నాయకులు ప్రయాణించే హెలికాప్టర్స్ను కూడా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన అంశం. సార్, అసలు చంద్రబాబు హత్య కుట్ర పన్నుతున్నటువంటి వారు ఎవరు అంటే ఏం చెప్తారు సార్? అది ఎవరు అని మనం ఇప్పుడు చెప్పేది అది ఊహాగానం అవుతుందండి. ఎవరైతే బాగా ఆయన్ని బాగా వ్యతిరేకిస్తున్నారో, ఎవరు ఈయనుంటం వల్ల ఎవరికైతే నష్టం జరుగుతుందో వాళ్ళే దానికి బాధ్యులు అవుతారు. ఎప్పుడైనా పోలీసు కూడా అదే కోణంలో, ఇప్పుడు మొన్న వివేకానంద రెడ్డి గారి హత్య జరిగింది, నిజానికి యాక్చువల్ ఎవిడెన్స్, ఫిజికల్ ఎవిడెన్స్ ఇక్కడ కూడా లేదు, అంత సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్సే. అంటే పరిసరాల్లో జరిగిన ఇతర సంఘటనలను బట్టి ఒక కన్క్లూజన్ టెక్నికల్ ఎవిడెన్స్తో వచ్చారు. అట్లాగే ఇట్లాంటి పరిస్థితులు జరిగినప్పుడు పోలీసులు 10 దృక్కోణాల నుంచి చూస్తారండి. ఎవరు చేసి ఉండొచ్చు, అంతర్గతంగా తెలుగుదేశంలో ఎవరైనా చేశారా, లేదా ప్రతిపక్షంలో ఎవరున్నారు, వాళ్ళకి ఫైనాన్షియల్గా వాళ్ళకున్న కెపాసిటీ ఏంటి, తర్వాత ఈయనతో ఆయనకున్న థ్రెట్ ఏంటి, ఇవన్నీ కూడా పలు అంశాలని దృష్టిలో పెట్టుకున్నప్పుడు ఎక్కడో సాట క్లూ అయితే దొరకకుండా పోదండి. వివేకానంద రెడ్డి గారు మర్డర్ కేసు దొరకదనుకున్నారు వాళ్ళు. మేము అంత సీక్రెట్గా చేశాము, జాగ్రత్తగా చేశాము, కానీ అది గూగుల్లో దాన్ని ఏమంటారండి, గూగుల్ మ్యాప్స్ లొకేషన్ ఫోన్లు దీని ద్వారా పట్టుకున్నారు. అట్లాగే వాళ్ళ తెలివిది ఒక నేరం చేయడానికి ఎంత ఉపయోగిస్తున్నారో దొరకటానికి కూడా అన్ని ఆధారాలు ఉంటున్నాయి ఇవాళ మారిపోయిన పరిస్థితుల్లో. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.